అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్. నేను మీ గణేష్. పచ్చని పల్లెలలో మద్యం మంట ఉట్టిస్తున్నది. పల్లెల్లో బెల్ట్ షాపుల పండుగ, అధికారులకు మాత్రం విశ్రాంతి వేడుక. విశ్రాంతి వేడుకతో పాటు ముడుపుల పండుగ కూడా వాళ్ళకు నడుస్తాను. ఎక్సైజ్ శాఖ ముడుపుల పండుగతోటే మూసుకొని కూసుంటుంది అని ప్రజలు చెప్తున్నారు. అందులో ప్రధానంగా కాటారం ఎక్సైజ్ శాఖ మొత్తమే నోరులేని మూగజీవి లెక్క మద్యాన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటే, బెల్ట్ షాపులు ఓపెన్ చేస్తూ ఉంటే నోరు లేని మూగజీవి లెక్క ఇట్లా సైలెంట్గా కూర్చుంటున్నదట. ప్రజలు మాట్లాడుకొస్తున్నారు. నోరున్నా లేని దాని లెక్కనే కూర్చుంటున్నదట. ఎందుకట అంటే వాళ్ళకు నెల నెల ఏదో పోతుందట సంచులు. ఆ సంచుల మూటలు ఎక్కడి నుంచో పోతానాయట, వెనక పక్క నుంచి తీసుకుంటారట, ముందు పక్కన పొమ్మంటున్నారట. ఏం లేని నిరుపేద కుటుంబాలు ఎవడన్నా గట్టిన గుడంబు అదో ఇదో పెట్టి అమ్ముకొని బతుకుతామంటే వాళ్ళ మీద పోయి రైడ్లు చేస్తారట. అంతే. అక్రమంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయించి మద్యాన్ని మొత్తం అక్రమంగా తరలిస్తే ఈ ఆబ్కారీ శాఖ పట్టుకోండు పక్కా పెట్టి ఎవడో చిన్న చిన్నగా కుటుంబాలలో అదో ఇదో పెట్టుకొని ఇప్పసారో అదో ఇదో పెట్టుకుంటే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు జులాయిజం చెల్లిస్తూ ఉన్నారట. ప్రజలు మాట్లాడుతున్నారు ఇట్లా. అందులో ప్రధానంగా కాటారంలో ఉండే ఎక్సైజ్ శాఖ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పేరుకే వస్తున్నారు, జీతాలు ఎత్తుకుంటున్నారు, నెలకు కమిషన్ పంపిస్తున్నారు. ఆ కమిషన్ దారిన వీళ్ళు నోరు లేకుండా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పి మాట్లాడుకొస్తూ ఉన్నారు. అయితే ఈ ఎక్సైజ్ శాఖకు మిగతా వైన్ షాపులకు అలా పనిచేసే సిబ్బందికి రెడ్డి సాబ్ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిండట. ఏంటిది? రెడ్డి సాబ్ అందని 4 కోట్లు నెలకు. ఎక్సైజ్ శాఖకు అండ్ వైన్ షాపులో ఉండే సిబ్బందికి ఏం వార్నింగ్ ఇచ్చిందట? నెలకు 4 కోట్ల రూపాయలు అందుతలేవు. ఎందుకు అందుతలేవు చెప్పురి. మీరు ఏం చేస్తున్నారు? మీరు రోడ్డు మీద కూర్చొని మందు అమ్ముతారా? నాకు సంబంధం లేదు. పల్లెలలో పోయి బెల్ట్ షాపులు ఓపెన్ చేయించి మీరు మందు అమ్ముతారా? నాకు సంబంధం లేదు. మీరు వైన్ షాప్లో ఉండి మందు అమ్ముతారా? నాకు సంబంధం లేదు. మీరు ఏమన్నా వేయర్రి, బంగవాడుర్రి, బొర్రుర్రి, బూదల బొర్రుర్రి, ఏమన్నా వేయర్రి, నాకు నెలకు 4 కోట్ల రూపాయలు అకౌంట్లో పడాలి. అది స్పిరిట్ అమ్ముతారా, కళ్ళు అమ్ముతారా, గుడం అమ్ముతారా, మీరు ఏమైనా వేసుకోరి. నా వైన్ షాపులలో మాత్రం మద్యం ఉండద్దు. పల్లెటూర్లలో మొత్తం బెల్ట్ షాపులు ఓపెన్ చేయర్రి, మద్యాన్ని సరఫరా చేయర్రి. అడ్డొచ్చిన ఎక్సైజ్ శాఖకు ముడుపులు ఇయ్యి వాళ్ళను కూర్చోబెట్టుర్రి. నాకు మాత్రం 4 కోట్ల రూపాయలు అకౌంట్లోకి రావాలి అని చెప్పి స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసిండట. ఆడ చైర్ వేసుకొని రెడ్ కార్పెట్ వేసుకొని కూర్చున్నాడట. ఆయన ఆర్డర్స్ పాస్ చేసినా కూడా ఎక్సైజ్ శాఖ కూడా ఆయనకు గులాం అయ్యి మద్యాన్ని తరలిస్తుంటే చూసి చూడనట్టుగా, గుడ్డి పిల్లి కదా ఇట్లా చూసి చూడనట్టుగా చూస్తున్నదట. అటు ఇటు పోయిన తర్వాత ఏమో మేము చూస్తాం, మా దృష్టికి రాలేదు, మాకు సంబంధం లేదు, గారపెళ్ళిన మేము అంతా చెకింగ్ చేస్తున్నాం, బొచ్చడి కేసులు చేసినాము అని చెప్తున్నదట ఆబ్కారీ శాఖ. అయితే ఆబ్కారీ శాఖలో ఒక బడా ఆఫీసర్ ఏమంటున్నాడట అంటే, గారపల్లి, కాటారం ఈ సబ్ డివిజన్లో 5 మండలాలలో ఒక్కటి కూడా బెల్ట్ షాపు లేదని చెప్పి ప్రజాముఖంగానే చెప్తున్నాడట ఆ అధికారి. ఆ అధికారి వీడియో ఉన్నది మా దగ్గర, దాన్ని కూడా రిలీజ్ చేస్తాం త్వరలో. అదే పనిగా మొత్తమే బెల్ట్ షాపులు లేవు, మా దృష్టికి రాలేదు, మద్యం కరెక్ట్గానే నడుస్తూ ఉన్నది, వైన్ షాపులనే నడుస్తూ ఉన్నది అని చెప్పి బహిరంగంగానే చెప్పేసిండు వీడియోలో. ఆ వీడియో మీకు నేను ప్లే చేస్తా త్వరలో, అది కూడా ప్లే చేసి మొత్తం మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. కాటారం సబ్ డివిజన్లో బెల్ట్ షాపులు లేవా? ప్రజలారా ఒక్కసారి కామెంట్ చేయండి. అంతే. ఉన్నాయా లేవా? ఉంటేనేమో ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. కాటారంలో ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందా లేదా? గుడ్డెద్దు లెక్క ఉంటుందా, పులి లెక్క పనిచేస్తుందా? అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అసలు కథగిది. పచ్చని పల్లెల్లో పంటల సందడి మధ్య ఇంకో ప్రత్యేక పండుగ కాటారంలో బెల్ట్ షాప్ దందా మాత్రం బహిరంగానే జరుగుతుంది. అది పంట పండుగ కాదు, జాతర కాదు, బెల్ట్ షాప్ పండుగ. గ్రామీణ ప్రాంతాల్లో నిషేధితంగా ఉండాల్సిన ఈ వ్యాపారం ఇక్కడ మాత్రం దర్జాగా సాగడం గమనార్హం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారంలో ఇంత జరుగుతున్న ఎక్సైజ్ అధికారులు అస్సలు కాటారంలో బెల్ట్ షాపులు లేవు అనడం విడ్డూరం అనిపిస్తుంది. ఒక దగ్గర ఒకటికి వైన్ షాప్, ఒకటి బెల్ట్ షాప్, హోల్సేల్కు బెల్ట్ షాప్ దందా నడుస్తుంది. చూడు, ఒక్క దగ్గర 2 వైన్ షాపులు ఉంటే ఒకటి బెల్ట్ షాపులకు, ఒకటి వైన్ షాపు నడుస్తూ ఉందట. అయినా కూడా
ఆ అధికారి దగ్గర పోయి ఒకటి వైన్ షాప్ ఒక బెల్ షాపు తరలిస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియదా అంటే తెలిస్తే మేము సీజ్ చేస్తామండి, తెలిస్తే పక్కన సీజ్ చేస్తాము అని చెప్పి నక్క వినేయాలనుకుంటూ నక్క మాటలు మాట్లాడుతూ ఉన్నాడట. కానీ సీజ్ చేసింది లేదు, దానికి పెట్టింది లేదు. ఒకటి వైన్ షాపు ఒకటి బెల్ షాపు అంతే. ఇక కేవలం ఆ అధికారి ముడుపులు తీసుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాడు. ఇట్లనే నక్క వినయాలు చేద్దాం. మీ దృష్టికి వైన్ షాపులు ఉన్నట్టు కదా వచ్చిందా సార్ అని పబ్లిక్ క్వశ్చన్ అడిగితే చేద్దామండి, చేద్దాం, మా దృష్టికి అయితే చేద్దాం, వెరిఫికేషన్ చేద్దామండి, సీజ్ చేద్దాం. మీరు ఎన్ని సీజ్ చేసిరు సార్, మీ కాటారం సబ్ డివిజన్లో ఎన్ని వైన్ షాపులు, ఎన్ని బెల్ట్ షాపులు, ఎన్ని గుడుంబ స్థావరాల మీద మీరు దాడులు చేసిరు సార్ అని అడిగితే చేద్దామండి, చేద్దాం, మేము చేద్దాం, మా దృష్టిగత చేద్దాం. ఈ ఒక్క డైలాగే చిండాట రెడ్డి సాబ్ అంతే. ఇక వేరే లేదు, వేరే మాటే మాట్లాడాడు. నువ్వేం క్వశ్చన్ అన్నాయి చేద్దామండి, చేద్దాం, మా దృష్టిగత చేద్దాం, మేము ఎంక్వైరీ చేద్దాం, సీజ్ చేద్దాం, ఇదే చెప్తాడు అంతే. వేరే డైలాగ్ ఉండనే ఉండదు. చూడు ఇక్కడ ఒకటి బెల్ట్ షాపుకు ఒకటి హోల్సేల్కు. ఏది బెల్ట్ షాపులకు హోల్సేల్ కదా. నెలల కొద్ది రూపాయలు తిరుగుతున్నాయనే ప్రచారం ఊరంతా కనిపిస్తున్నా ఎక్సైజ్ అధికారుల దృష్టికి మాత్రం కనిపించడం లేదని ఉంది. పల్లెల్లో పంటల కంటే బెల్ట్ షాపులే ఎక్కువ కనిపిస్తున్నాయి అంటూ గ్రామస్తులు నుండి బహిరంగానే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే ఈ వ్యవహారం గురించి ఎన్ని కథనాలు వచ్చినా ఎలాంటి మార్పు కనిపించకపోవడం. ఎవరినైనా ఎన్ని అయినా రాసుకోండి, ఎవరు ఏమి చేయలేరు అన్నట్టుగా వ్యాపారం కాటారం మండలంలో రోజు రోజుకు మరింత విస్తరుతుందని స్థానికులు చెప్తా ఉన్నారు. పేపర్లల్లో రాసినా చేద్దామండి అంటాడు, న్యూస్ వేసినా చేద్దామండి అంటాడు, పోయి అడిగినా కూడా మా దృష్టికి వచ్చినాక మేము చేద్దామండి అని అంటాడు. ఫోన్లు చేసినా కూడా మా దృష్టికి రాలేదండి, మేము చేస్తాం. కాటారం సబ్ డివిజన్లో ఇక్కడ బెల్ట్ షాపులు ఒక్కటి కూడా ఓపెన్ చేయలేదు, మాకు తెలియదు, మా దృష్టికి ఇంతవరకు రాలేదు, నేను 3 సంవత్సరాలు ఇక్కడ చేయబట్టి ఒక్క బెల్ట్ షాపులు ఉన్నట్టు మాకు తెలియదు అని అధికారి చెప్తాడు. అధికారులు కూడా తోకలు చెప్తారు, ఆ తోకలో పాటు ఈకలు కూడా చెప్తారు. వీళ్ళు ఆ ముచ్చట చెప్తారు. త్వరలో ఈ ఎక్సైజ్ శాఖలో పనిచేసే అధికారి, బడా అధికారి ఎంత మొత్తంలో ముడుపులు తీసుకుంటాడు, ఎంతెంత పోతుంది, బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి, ఎంత మందు సరఫరా అవుతుంది కాటారంలో, నికాచ్గా అయినా వీడియో పెట్టి బెల్ట్ షాపులను చూపెట్టి ఆయన ఎంత మందు సరఫరా అవుతుందో చూపెట్టి మొత్తం రోడ్డు మీద నిలబెట్టి పక్కా చెప్తా ఉన్నాం. ఇదంతా బహిరంగంగా చూపెట్టకపోతే నేను ఈ ఛానల్ నుంచి తప్పుకుంటా, మొత్తమే తప్పుకుంటా, ఎన్ని వదిలేస్తా. నెలకు ఎంత ముడుపులు పోతున్నాయి పక్కా ఆధారాలతోటి మీకు వీడియో చూపెడతా. ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి పక్కా ఆధారాలతో మీకు చూపెడతా. ఎంత మద్యం పోతుంది పక్కా ఆధారాలతో చూపెడతా. ఆ అధికారి మాట్లాడిన మాటలు ఏంటి అది మొత్తం పక్కా ఆధారాలతో చూపెడతా. ప్రతి ఒక్కటి ఈ వైన్ షాపులలో చేసే అక్రమాలు మొత్తం, ఈ ఎక్సైజ్ అధికారి చేసే అక్రమాలు మొత్తం ప్రజానికానికి చూపెట్టి దోషిగా నిలబెట్టి ఇక్కడ నుండి పంపిద్దాం నిమ్మలంగా. అయ్యా మీరు చేసిన సేవ మంచిగా ఉన్నది బాజన్ పోరి అని చెప్పి పంపిద్దాం మనం, ఓకేనా? అసలుకి తగ్గిది రోజు రోజుకు మరింత విస్తరిస్తుందని స్థానికులు అంటున్నారు. కాటారం ఎక్సైజ్ శాఖ విషయానికి వస్తే వారికి బెల్ట్ షాపుల పండుగ గురించి తెలియనట్టేం లేదు. అయితే ఈ చర్యల విషయంలో మాత్రం పూర్తి విశ్రాంతి తీసుకున్నట్టే కనిపిస్తుంది అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకపై పరిస్థితులపై సంబంధిత అధికారులను ఎప్పుడు స్పందిస్తారు, ఈ పల్లెల్లో జరుగుతున్న ఈ పండుగకు ఎప్పుడు చెక్ పెడతారని చెప్పి నవతెలంగాణ స్పాట్ అడుగుతుంది. ఇట్లా ఇవన్నీ నవతెలంగాణ స్పాట్లో కాటారం డివిజన్ నుంచి రాసిండు. అంటే చూడండి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఎంత మందు విక్రయం నడుస్తూ ఉన్నది, ఎన్ని ముడుపులు పోతూ ఉన్నాయి, ఎంత మందును సరఫరా చేస్తూ ఉన్నారు, ఎన్ని సీజ్ చేసిర్రు, ఇవన్నీ లెక్కలు లేవట, అసలు తెలియదట ఆయనకు. నేను ఏం చెప్తున్నా అంటే ఈ నవ తెలంగాణ సాక్షి అనే చెప్తున్నా. భవిష్యత్తులో రానున్న రోజులలో ఈ అధికారి చేసే అకృత్యాలు, ముడుపులు, ఈయన తీసుకునే వ్యవస్థ, ఈయన చేసే వ్యవస్థ, ఎక్కడెక్కడ ఏం నడుస్తుందో చేసే వ్యవస్థ, అసలు కథ ఏంది, లక్షణం ఏంది, వైరేది, మొత్తం అంతా ఇట్లా చూపెడతాం. ఎరికైనా
ఇక లైవ్లో చూపెడతాం. ప్రజలారా మీరు దయచేసి దీన్ని గమనించండి, కాటారాంని జర్ర బాగుపడేయండి.